ఓకే. సో, మనం ఈరోజు క్లాస్‌లో ఏంటంటే, మనం టెక్స్ట్ అనేది ఒక సినిమాటిక్ లోని మనం క్రియేషన్ చేసుకోవాలంటే, ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తామంటే, మనం ఐదర్ 23 గానీ, 24 గానీ, 25 గానీ, 26 గానీ మనం తీసుకున్నట్లయితే మనకి 23, 24 అప్ టు 25 వరకు మనకేం చేశాడంటే మాస్క్ తాలూకా ఫెదర్ అనేది మనకిచ్చాడు. బట్ లేటెస్ట్ వెర్షన్స్ వాటిలో ఏం చేశాడంటే కొంచెం దాని తాలూకా ఆప్షన్ మనం మార్చేశారు. సో కాబట్టి ఇక్కడ నేను ఈ యొక్క ఎఫెక్ట్ నేను 23 దాంట్లో చెప్తున్నాను, 2023లో. సో ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని మనం చెప్పాలి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే టెక్స్ట్ ఎఫెక్ట్ అని చెప్పేసి నేను దానికి ఒక నేమ్ ఇచ్చేసి ఇక్కడ నేను క్రియేట్ అని చెప్తున్నాను. ఓకే. సో క్రియేట్ అని చెప్పడంతో ఏమవుతుందంటే మనకి ఇలా బ్లాంక్గా మనకి ఇలా క్రియేట్ అవుతుంది. సో దీంట్లో మనం ఏం చేయాలి, ఒక న్యూ సీక్వెన్స్ అనేది మనం తీసుకోవాలి. అంటే ఒక న్యూ సీక్వెన్స్ అనేది మనం తీసుకోవాలంటే ఇక్కడ కంట్రోల్ ఎన్. సో కంట్రోల్ ఎన్ కొడితే మనకి ఏ టైప్ ఆఫ్ ద సీక్వెన్స్ మనకి కావాలో మనం ఇక్కడ మనం పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఓకే అని చెప్పాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది నాకు, సో ఇక్కడ ఒక న్యూ సీక్వెన్స్ అనేది మనకి క్రియేట్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు నాకు ఇక్కడ ఏం చేస్తానంటే నేను డైరెక్ట్గా మనకి రెండు రకాలుగా ఆబ్జెక్ట్స్ని మనం పెట్టుకోవచ్చు. ఈవెన్ అడ్వాన్స్డ్ వెర్షన్లో కూడా మనకి ఇక్కడ డైరెక్ట్గా టెక్స్ట్ టూల్ అనేది ఇచ్చేసాడు కాబట్టి ఇక్కడ మనం డైరెక్ట్గా ఇక్కడ మనం క్లిక్ చేసుకుంటే సో ఇక్కడ మనం ఏ టైప్ ఆఫ్ ద టెక్స్ట్ని సో ఇక్కడ నేను ఒక టెక్స్ట్ని టైప్ చేసుకున్నాను. ఓకే. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ టెక్స్ట్ తాలూకా సైజ్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో మరి అది ఎలాగ మనకి కుదురుతుంది, ఇక్కడ ఫస్ట్ టైం లైన్లో దీన్ని జూమ్ చేసుకుంటే ఫస్ట్ దీన్ని మనం సెలెక్ట్ చేయాలి. ఇది సెలెక్ట్ చేస్తే నాకేమవుతుంది, ఇక్కడ ఎఫెక్ట్ కంట్రోల్స్లో దాని తాలూకా ఆబ్జెక్ట్స్ అనేవి మనకు వస్తాయి. ఇక్కడ ఏం చేయాలి మనం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ టెక్స్ట్ దాంట్లో చూడండి, ఇందులోని మనకి టెక్స్ట్ దాంట్లోనే మనకు 3 రకాల ఆప్షన్స్ ఇచ్చాడు. కానీ 2026లో అయితే అలాంటి ఆప్షన్స్ అనేవి తీసేసాడు అనమాట. ఓకే. సో మిగతా ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకు ఉన్నాయి మళ్ళీని. ఓకే. సో ఇక్కడ నేను ఫాంట్ని ఇక్కడ ఫాంట్ని ఇంపాక్ట్లో పెట్టుకున్నాను. ఓకే. సో ఇక్కడ మనం జనరల్గా అది రెగ్యులర్లో ఉంటుంది. సో ఇదేంటంటే మనకి ఇక్కడ చూడండి, ఈ ఫాంట్ తాలూకా డీటెయిల్స్ అయిపోయింది. తర్వాత ఇక్కడ ఫిల్ కలర్ అంటే మనం ఏ టైప్ ఆఫ్ ద కలర్లో నేను టెక్స్ట్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను అనేది ఫిల్ కలర్ ఇస్తుంది. సో తర్వాత ఫిల్ కలర్ అయితే ఫిల్ కలరు, బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే బ్యాక్గ్రౌండ్ కలరు, షాడో అయితే షాడో కలర్. ఓకే. సో ఇది అయిపోయిన తర్వాత నేను మూవ్ టూల్తో ఇలా నేను తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ చూడండి నాకు వాటి తాలూకా ఆప్షన్స్ అనేవి మనకు వచ్చాయి. సో ఈ ఆప్షన్స్ మనకి నేను క్లోజ్ చేసుకుంటున్నా. ఇక్కడ దాని తర్వాత పొజిషన్ అంటే మనకి ఇక్కడ పొజిషన్ ఎక్కడ కావాలో మనం ఫస్ట్ దీన్ని అరేంజ్ చేసుకోండి, మనకి ఎలా కావాలో ఏంటో అని. ఓకే. సో అది అయిపోయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఒక రెక్టాంగులర్ షేప్ అనేది నేను తీసుకోగానే ఇది నాకు
ఒక రెక్టాంగులర్ షేప్లో నాకు వచ్చింది, ఒక రెక్టాంగులర్ షేప్లో వచ్చింది. ఎప్పుడైతే వచ్చిందో నాకు దాని తాలూకా ఆప్షన్స్ వేరేగా ఇక్కడ వచ్చాయి చూసారా. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే పాత్ అనేది మనం పెట్టుకోండి. సో పాత్ అనేది పెట్టుకుంటే నాకేమవుతుంది, ఆ పాత్ తాలూకా ఆబ్జెక్ట్ ఏదైతే ఉన్నదో సో దాన్ని మనం మూవింగ్ అనేది ఇక్కడ మనం చేయడానికి అవుతుంది. ఓకే, సో ఇక్కడ నేను నాకు ఇక్కడికి నేను ఎలా సెట్ చేసుకుంటున్నాను, ఇది కూడా ఇదేంటంటే మనకి ఫెదర్ అని అంటారు. అంటే ఇక్కడ నాకు చూసారా, ఫెదర్ అంటే సాఫ్ట్నెస్ అనేది నేను అక్కడ యాడ్ చేసుకున్నాను. ఓకే, సో ఇక్కడ పాత్ అనేది నేను సెలెక్ట్ చేసుకొని వీటిని ఏం చేస్తాను, ఈ రెండో కూడా ఇలా సెలెక్ట్ చేసుకొని నేను ఇది ఇలా పెట్టుకుంటాను. అలాగే ఇది కూడా నేను ఇలా పెట్టుకుంటాను. ఫెదర్ అనేది నేను ఏం చేస్తానంటే ఒక 100 ఇస్తాను. ఓకే, సో ఇప్పుడు నేను నా తాలూకా పొజిషన్ ఏం చేస్తానంటే పొజిషన్ని నేను ఇలా నేను రొటేట్ చేసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇక్కడ పెట్టుకున్నాను దీన్ని. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి, మనం ఇక్కడ పొజిషన్ అనే దాన్ని మనం అంటే పాత్ అనేది మూవ్ చేయాలి కదా. సో అందుకని ఇక్కడ పాత్కి కీ ఫ్రేమ్ అనేది మనం యాడ్ చేయాలి. పాత్కి కీ ఫ్రేమ్ అనేది మనం యాడ్ చేయాలి. సో యాడ్ చేసిన తర్వాత ఈ పాత్ అంటే మనకి ఈ టైమ్ లైన్ కంట్రోల్ అనేది మనం ఇలా ఎండింగ్ వరకు మనం పెట్టుకొని ఈ పాత్ అనే దాన్ని మనం ఇలాగా మూవ్ చేశాను నేను. ఓకే, సో మూవ్ చేస్తే నాకు మళ్ళీ నేను ఫస్ట్లోకి వస్తాను. వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తాను, నేను ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ ఆప్షన్ ఒకటే సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ప్లే చేశాను అనుకోండి, ఇప్పుడు చూసారా నాకు ఎలా వచ్చిందో. సో అంటే మనకి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్లో మనం టెక్స్ట్ తాలూకా ఎఫెక్ట్ని మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అంటే అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ఆడియో సౌండ్ కావాలి. ఓకే, సో ఆడియో సౌండ్ కావాలంటే మళ్ళీ మనం ఏం చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏవైనా ఒకవేళ ప్రీ డిఫైన్ సౌండ్ ఉంటే పర్వాలేదు, లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు సౌండ్ అనేది నాకు కావాలి కదా. ఇక్కడ నేను ఏం చేస్తానంటే MP3 అని చెప్పి, సో ఇక్కడ నాకు
ఓకే. సో ఇప్పుడు నేను దీన్ని డౌన్లోడ్ అని చెప్తాను. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ పార్ట్ ఆఫ్ ద లొకేషన్లో నేను దాన్ని స్టోర్ చేసుకుంటున్నాను. ఇక్కడ సేవ్ అని చెప్పాను. ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ మనం ప్రీమియర్ ప్రో ఓపెన్ చేసి ఇక్కడ నేను కంట్రోల్ ఐ కొడతాను. సో కంట్రోల్ ఐ కొడితే నాకు ఇంపోర్ట్ అనే ఆప్షన్ వస్తుంది. సో వచ్చిన తర్వాత ఇందులో ఏం చేస్తాను, ఇప్పుడు ఆ డిటిఎస్ సౌండ్ ఏదైతే ఉంటుందో దాన్ని నేను ఇక్కడ నేను డౌన్లోడ్ చేసుకున్నాను. ఓకే. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అంతే, నాకు అక్కడి వరకే కావాలి కదా. సో కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే రేజర్ టూల్తో అంటే సో అప్పుడు మనకి ఏమవుతుంది, ఇక్కడ ఆ టెక్స్ట్ సౌండ్ ఏదైతే ఉన్నదో సో సౌండ్తో వచ్చింది కాబట్టి మనకి ఏంటంటే సో టోటలీ డిఫరెంట్గా మనకి ఇక్కడ క్రియేట్ అవుతుంది అనమాట. ఓకే. సో కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, మనం ఫైనల్గా దీన్ని ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఓకే. కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం, మనం ఫైల్ మెనూలోకి వెళ్ళి ఇక్కడ మనం ఎక్స్పోర్ట్లోకి వెళ్ళి ఇక్కడ మనం ఏం చేయాలి, మనం మీడియా అని మనం ఇవ్వాలి. ఓకే. సో మీడియా అని చెప్పి సో మనం ఎక్కడ ఎక్స్పోర్ట్ చేయాలి వీడియో అనేది మనం లొకేషన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఎక్స్పోర్ట్ అని ఆప్షన్ ఇస్తాను. ఓకే. సో అది ఈరోజు